హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కుబేర సినిమా నుంచి అయితే ఒక సాంగ్ అయితే వదిలేరు భయ్య. అది కూడా వీడియో సాంగ్ అయితే వదిలేరు భయ్య. మన రష్మిక గారిది పిపి పిపి డుమ్ డుమ్ అని చెప్పేసి ఒక సాంగ్ అయితే వదిలేరు. నాకు తెలిసినంతవరకు సాంగ్ అయితే సూపర్గా అనిపించింది భయ్య. అంటే సింగిల్ లైఫే బెస్ట్ అనేసి యాక్చువల్గా మనకు ప్రతిసారి ఏమనుకుంటామంటే మనకు బాయ్స్ నుంచినే మనకు వస్తుంది, అంటే హీరోస్ నుంచి మనకు వస్తుంది ఈ సాంగ్స్ అని చెప్పేసి మనం అనుకుంటాం. కాకపోతే ఈసారి మాత్రం మనకు అమ్మాయిల నుంచి అంటే హీరోయిన్ నుంచి ఇలాంటి సాంగ్ రావడం అని చెప్పేసి నేనైతే కొత్తగానే అనుకుంటున్నాను. మరి ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ ఏంటి అంటే ధనుష్ గారు అని చెప్పొచ్చు, అలాగే నాగార్జున గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఇంతకుముందు మనము అంటే ఇలాంటి మల్టీ స్టార్ చేసినప్పుడు నాగార్జున గారికి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు, లైక్ ఊపిరిలాగా. నేను ఈసారి కూడా అలానే అనుకుంటున్నాను భయ్య, ఖచ్చితంగా కలిసి వస్తుందని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంది అంటే నాకు తెలిసినంత వరకు రష్మిక గారి యాక్టింగ్ అయితే ఈసారి వీక్స్లో ఉండబోతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అలాగే మన డిఎస్పి గారిని మాత్రం ఒప్పుకోవచ్చు, ఎందుకంటే సాంగ్ అయితే అదిరిచ్చేసారని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు వచ్చిన సాంగ్ కూడా అసలు అంటే పోయిరా పోయిరా అనే సాంగ్ కూడా ఒక రేంజ్లో అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చే కొందరికి ఒక రేంజ్లో కొట్టింటాడని నేనైతే అనుకుంటున్నాను భయ్య. డిఎస్పి గారికి ఒక్కసారి అంటే ఒక్క పాట బాగున్నా కూడా మొత్తం సినిమా మొత్తం బాగుంటుంది అనే పేరైతే ఉంది భయ్య, అది మాత్రం పక్కా. నాకైతే లిటరల్లీ చాలా బాగా అనిపించింది సాంగ్ అయితే. అయితే ఈ సాంగ్లో మెయిన్గా నాకైతే రష్మిక గారి ఎక్స్ప్రెషన్స్ అయితే నిజంగా రియల్లీ చాలా అద్భుతంగా అనిపించింది. అయితే ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ తెలియజేయండి. అలాగే నేనైతే డిఎస్పి గారు ఈజ్ బ్యాక్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.